దేశ భద్రత విషయంలో శత్రు దేశాలకు చుక్కలు చూపించిన ఘనత మోదీకే దక్కుతుందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశ కీర్తిని ప్రపంచ నలుమూలలకి వ్యాప్తి చెందే విధంగా పనిచేశారని కొనియాడారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఏ విధంగా పరిపాలించారు, భారతదేశానికి ఏ విధంగా మేలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజలకు చెప్పుకోదగ్గ మేలు జరగల. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక మంచి ప్రఖ్యాత తీసుకువచ్చి మనకందరికీ గౌరవం ఉండే విధంగా, భారతీయులు అంటే గౌరవం ఉండే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు ఆ గౌరవం సంపాదించారు. అలాగే భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం ఎక్కడో 11, 12 స్థానంలో కానీ ఈరోజు 4వ స్థానంలోకి తీసుకొని వచ్చారు. దాన్ని త్వరలోనే 2-3 స్థానంలోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే వికసిత్ భారత్ అని పెట్టి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశంలో ముఖ్యంగా యువత ఉన్నారు. ఆ యువతకు ఏ విధంగా మేలు చేయాలి అనే విధంగా ఈ రోజు వెళ్తున్నారు. ఏది కూడా ఫస్ట్ భారతదేశం, దాని తర్వాతనే మిగతా అవన్నీ కూడా మనం దేశం గర్వపడే విధంగా ఈరోజు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నరేంద్ర మోడీ